అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం మనం చదివినట్లయితే, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా ఎదుగుతున్నటువంటి వ్యక్తులు చేస్తున్న పాపాలు కొన్ని మనం చూసినట్లయితే, మేలైనది చేయనెరిగియు అనగా ఏది మేలో ఏది పాపమో ఏది అపకారమో తెలిసి కూడా మరి అలా మేలైనది చేయకుండా ఉండేవాడికి ఏం కలుగుతుందంటే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నటువంటి దేవుని వాక్యం ప్రక్కవారికి మేలు చేయడం ఎరిగి కూడా మేలు చేయగలిగిన మనసు నీకు ఉన్నా కూడా చేయకుండా ఉన్నావు అంటే దయచేసి నువ్వు విశ్వాసి అయినా కూడా మరి పాపము చేసినట్టే అని వాక్యం మాట్లాడుతుంది. ఉదాహరణ, మేలైనది ఏమిటి అని ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం చూసినప్పుడు, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయడం మేలు చేయడమే. సమూయేలు అంటారు కదండి, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నాకు శ్రమ, అలా ప్రార్థన చేయకపోవడం వల్ల నాకు పాపము కలుగుతుంది అంటాడు. దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన మనందరము ఇతరుల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఇతరుల కుటుంబాల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మరి అలా ప్రార్థిస్తున్నామా? మరి శ్రేష్టమైన దేవుని వాక్యమును ఇతరులకు చెప్పవలసిన వారమై ఉన్నాం. ఆయన చనిపోయి అనగా నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనందరికి అప్పగించిన బాధ్యత సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అన్నాడు. మనం సర్వలోకానికి వెళ్ళకపోయినా కనీసం మన వీధిలో మన గ్రామములో ఉన్న వ్యక్తులకైనా సువార్త చెప్పగలుగుతున్నామా? ఆలోచిద్దాం దయచేసి. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కాబట్టి మేలైనది చేయనెరిగియు. ఏమిటి మేలు? ప్రక్కవారి కొరకు ప్రార్థన చేయడం, ఇతరుల కొరకు ప్రార్థిస్తూ వారికి రక్షణ సువార్త అందించడం మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యత. ఇది అనేక మందికి మేలైనది అని కూడా మనం చెప్పవచ్చు. ఇంకా చూస్తే దయచేసి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు మనం చూసినప్పుడు, దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకపోవడం కూడా దయచేసి అది మనకి ఇబ్బందే, పాపమే అని స్పష్టంగా మాట్లాడుతుంది. నిన్న ఉదయకాల సమయంలో తెలియజేశాను, మరొక్కసారి తెలియజేస్తున్నాం. దేవునికి సమయాన్ని ఇవ్వండి, దేవునితో కొద్ది నిమిషాలు కలిసి ప్రార్థించండి, ఆయనకు సమయం ఇచ్చి ఆయనతో మాట్లాడండి. దేవునికి ఇవ్వవలసిన వాటిని, సమయము, ధనము, దేహాన్ని ఆయనకిచ్చి దేవుని చేతుల్లో వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందండి. ఈ రోజున అనేక మంది దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు, దేవునికి తమ దేహాన్ని ఇవ్వలేకపోతున్నారు. దేహాన్ని లోకములో ఉన్న వాటి కొరకు ఖర్చు పెట్టి మరి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. బిడా, దేహాన్ని ఇవ్వండి, సమయాన్ని ఇవ్వండి, మీ ధనాన్ని కూడా ఇవ్వండి. అలా ఇవ్వకపోవడం పాపము అని చెప్తున్నాడు. మేలైనది చెయ్యనెరిగియు అలా ఇవ్వకపోవడం వల్ల మనకేం కలుగుతుందంటే పాపము కలుగుతున్నది. ఇంకా చూస్తే దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం చూస్తే కనుక, విశ్వాస మూలము కానిది చేయడం కూడా పాపమే. అనగా విశ్వాస సంబంధమైన కార్యాలు చేయక అపనమ్మికతో అవిశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చి నేనేదో చేసేస్తున్నాను అనుకుంటూ విశ్వాస మూలము కాని వాటి కొరకు, విశ్వాస మూలము కాని వాటి ప్రయత్నాలు చేస్తూ దేవునికి దూరమైతే దయచేసి అది పాపము అని వాక్యం తెలియజేస్తుంది. మరి ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మేలైన చెయ్యనెరిగి చెయ్యకుండా, ఇతరుల కొరకు ప్రార్థించకుండా, ఇతరులకు దేవుని వాక్యమును తెలియచేయకుండా, దేవునికి ఇవ్వవలసిన వాటిని ఇవ్వకుండా, విశ్వాస మూలంగా జీవించకుండా ఉన్నావా? నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నా సరే దయచేసి మరి నువ్వు పాపము చేస్తున్నట్టే.
ముందుగా నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించకుండా, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించకుండా, దేవుని సందులో కనిపెట్టే అనుభవం లేకుండా ఈ లోక పద్ధతులు, లోక ఆచారం, లోక వ్యవహారంలో తిరుగుతూ ఉంటే దయచేసి గమనించి ఈ రోజు నుంచి అయినా విశ్వాస మూలముగా ప్రవర్తిస్తూ, జీవిస్తూ, మేలైనది చేస్తూ, అనేక మందికి ప్రార్థిస్తూ, అనేక మందికి వాక్యము తెలియజేస్తూ, దేవునికి ఇవ్వవలసిన వాటిని ఇస్తూ, విశ్వాసంగా మూలంగా జీవిస్తూ, పరిశుద్ధునిగా జీవిస్తే తప్పకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపా దైవ సహాయము దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. యేసు నామములో ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన మా అందరితో మాట్లాడుతున్న మాటల కొరకు వందనాలు అయ్యా. మేలైనది చేయనిరిగి అలా చేయకపోతే మాకు పాపమని వాక్యం మాట్లాడుతుంది. ఏమిటి మేలు? ప్రక్కవారి కొరకు ప్రార్థించడమని అయ్యా, ప్రక్కవారికి రక్షణ సువార్త చెప్పడమని అయ్యా మాతో మాట్లాడు అయ్యా. మరి ఆ విధముగా ప్రార్థించుట, ఆ విధముగా వాక్యము చెప్పుట, ఆ విధంగా విశ్వాస మూలంగా జీవించుట, ఆ విధముగా నీకు ఇవ్వడం, ఇవన్నీ మాకు నేర్పిస్తూ వచ్చారు. అయినను మేము పాటించకపోతున్నాం. క్షమించి ఈ రోజు నుంచైనా పాటిస్తూ ఆశీర్వాదాలు పొందుకునే జ్ఞానాత్మ మా అందరికీ దయచేసి నడిపించి, బలపరచు, వర్ధలింపచేసి మహిమ పొందమని, ఆరోగ్య ఆశీర్వాద దీవెన కాపుదలను అనుగ్రహించుమని, బలపరచుమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.